అంటే దేవుని ఉగ్రత నుంచి తప్పించేది ఏంటి అని అంటే నీతి. ఆ నీతి ఎదుటివారిది కాదు సుమా, నీ నీతే. ఎవరి క్రియలకు వారే కదా శిక్ష ఉందది. కాబట్టి మన నీతి మనల్ని మాత్రమే కాపాడుతుంది, మన ఎదుటివారిని కాదు. దానియేలు నీతి కాపాడింది ఆ దేశాన్ని. నోవాహు నీతి తన కుటుంబాన్ని ఈరోజు మనందరి పుట్టుక కూడా కారణమైంది. యోబు తన కుటుంబాన్ని మరలా తిరిగి పొందాడు. కానీ అలాంటి క్లిష్టమైన పరిస్థితులు వచ్చినప్పుడు ఎవరి నీతి నిన్ను కాపాడదు. నీవు దేవుని యందు ఉన్న భయభక్తులు మాత్రమే కాపాడతాయని అక్కడ చదువుకున్నవండి. మరీ స్పష్టంగా రాశాడు. వారు మాత్రమే రక్షింపబడుతూ అన్నారు. చూశారా, దేవుడు దానియేలు గారి గురించి ఒక ప్రవచనం చెప్పేశాడు. అతడు నీతిమంతుడు. దేశం ఎంతటి దుర్భరమైన స్థితిలోకి వెళ్ళినా, దేశం మీదకి ఎంత పెద్ద ప్రమాదం పుంజుకొచ్చినా దానియేలు మాత్రం రక్షింపబడతాడు. ఎందుకంటే అతడు నీతివంతుడు. చూశారా, దానియేలు గారిని దేవుడు నీతిమంతుడు అని సర్టిఫికేట్ చేశాడండి. దేవుడే మెచ్చుకున్న తర్వాత ఇక ఆయనకు తిరుగుందంటారా దానియేలు గారికి? వింటున్నారమ్మా మీరు? దానియేలు గారిని దేవుడు ఏమన్నాడు? ఆ దేశాన్ని నేను కాల్చబోతున్నాను, ఆ ప్రాంతంలో దానియేలు ఉన్నా సరే రక్షింపబడతాడు అన్నాడు. అంటే దానియేలు గారు ఏ ప్రదేశంలో ఉన్నా సరే ఆయనకు రక్షణ మాత్రం ఉంటుంది. ఎందుకంటే ఆయన నీతి దేవుడు మెచ్చిన నీతి సుమ, మన నీతి మనుషులు మెచ్చిందేమో. కాబట్టి ఈ ఇంతటి దేవుని చేతనే నీతిమంతుడు అని స్పష్టంగా రాయబడిన వ్యక్తి ఎవరు? దానియేలు గారండి. దేవుని చేతనే నీతి విషయంలో విశిష్టమైన గుర్తింపు పొందిన వ్యక్తి దానియేలు గారండి. అలాంటి దానియేలు గారు ఏం చేస్తున్నారో దానియేలు గ్రంథానికి వెళ్దామండి. పాత నిబంధనలో దానియేలు గ్రంథము 9వ అధ్యాయము, పేజీ నంబర్ 740 పేజీ అండి. 749వ అధ్యాయం మొదటి వచనం చదువుతున్నాను. మాదీయుడగు అహశ్వరోషు యొక్క కుమారుడైన దర్యావేషు కల్దీయులపైన రాజాయను. అతని ఏలుబడిలో మొదటి సంవత్సరమందు దానియేలను నేను యెహోవా తన ప్రవక్తయగు ఇర్మ్యాకు సెలవిచ్చి తెలియజేసినట్లు యెరూషలేము పాడుగా ఉండవలసిన 70 సంవత్సరములు సంపూర్తి అగుచున్నవని గ్రంథంలో వలన గ్రహించి తిని. అంతటా నేను గోనపెట్ట కట్టుకొని ధూళి తలపైన వేసుకొని ఉపవాసముండి ప్రార్థన విజ్ఞాపనను చేయుటకే ప్రభువగు యెహోవా దేవుని ఎదుట నా మనసును నిబ్బరం చేసుకుంటుని. దేవునికి స్తోత్రం చెప్తాం గట్టిగా అందరం. దేవుని చేత నీతిమంతుడు అని గుర్తింపు పొందిన దానియేలు గారు ఏం చేస్తున్నారో చూడండి. ఇక్కడ ఎక్కడున్నారు ఈయన? మాదీయుడగు దర్యావేషు పెరియల్లో ఉన్నాడండి. ఈయన దర్యావేషు అంటే బబులోను సంస్థానంలో ఇతడు ఒక మంత్రి, రాజు దగ్గర మంత్రిగా ఉన్నాడు, దేవునికి ప్రవక్తగా ఉన్నాడు. ఇలాంటి దానియేలు గారు ఆయన ఎప్పుడు ఒక గ్రంథం చదువుతూ ఉంటాడు. ఆ గ్రంథం పేరే ఇర్మియా గ్రంథం. అవునా కదా? అసలు దానియేలు గారు ఎవరు అని అంటే దేవుని చేతనే నీతిమంతుడు అని మనకు చెప్పబడినవాడు. దేవుని మర్మములన్నిటినీ తెలుసుకొని దాన్ని చెప్పేవాడు ఇతరులకు. దేవుని రహస్యాలన్నిటినీ చెప్పేవాడండి. అంత ప్రజ్ఞ, పాఠవాలు, వివేచన, తెలివితేటలు ఏవండి, అంత రహస్యాలు చెప్పేంత జ్ఞానం దేవుడు దానియేలు గారికి ఇచ్చాడు. మాకు గర్విస్తున్నారా మీరు? అలాంటి దానియేలు గారు ఎప్పుడు ఎల్లప్పుడు ఒక గ్రంథం చదువుతుండేవాడు ధర్మశాస్త్రంతో పాటు. ఆ గ్రంథం పేరే ఇర్మియా గ్రంథం. ఇర్మియా గ్రంథాన్ని ఎప్పుడు ఎందుకు చదువుతాడు అని అంటే ఇర్మియా గారు ఒక మాట రాశాడు. మీరుంటున్న ఈ యెరూషలేము 75 సంవత్సరాలు పాడు దిబ్బగా ఉంటుంది, నిర్జనముగా ఉంటుంది. ఇక్కడ మనుషులు దీన్ని చూసి అసహించుకునే ప్రదేశంగా మారిపోతుంది. మీరు చెరగొనిపోతారు. ఇక్కడ దేవాలయం ఉంది కదా, నిత్య ప్రార్థన చేసుకుంటున్నారు కదా, బలులు ఇస్తున్నారు కదా, ఇది నేలమట్టం అయిపోతుంది, అగ్నిచేత కాల్చబడుతుంది, మీ ఆడబిడ్డలు చెరగొనిపోతారు, మీరు చెరగొనిపోతారని చాలా స్పష్టంగా వివరించాడండి ఇర్మియా గారు. ఎవరు పట్టించుకుంటారు చెప్పండి ప్రియ దేవుని పిల్లలారా? సేమ్ మనలాగే ఆ రోజు కూడా ఉన్నారు. ప్రార్థన చేసుకున్నారు అంటే ఎవరు వస్తారు? ప్రార్థన అనగానే పనిపాట లేని వాళ్ళు, ఇంట్లో అంట్లు తోముకుంటూ చేసేదన్నమాట వాళ్ళ దృష్టిలో. సరేనా? సేమ్ దానియేలు గారండి ఆ గ్రంథాన్ని చదువుతున్నాడు. ఎందుకంటే ఆ యెరూషలేము నాశనం అవ్వడం తన కళ్ళతో చూశాడు దానియేలు గారు. అప్పుడు చాలా చిన్నోడండి, 10 సంవత్సరాల లోపు ఉంటుందేమో వయసు. ఆ యెరూషలేము ధ్వంసం అవడం, కాల్చబడడం, ఆ దేవాలయం కూల్చబడడం చాలా స్పష్టంగా చూశాడు ఆయన తన కళ్ళతోటి.
ఎందుకంటే బబులోను రాజు వచ్చాడు, చెరగొని వెళ్ళిపోయాడు. నాశనం అవ్వడం మీకు తెలుసు. అయ్యా ఆ మందిరం కూల్చబడి కాల్చబడిందనే వార్త విన్నాడు, చూశాడు. ఆ వార్త తెలిసినప్పుడు ఈయన గుండె కరిగిపోయింది. దేవుడా, అక్కడ మీరు నివాసం చేసే స్థలం కదా, అక్కడ మీరు మాట్లాడే స్థలం కదా, దాన్ని దేవుడా ఎందుకు అన్యజనులకు అప్పగించావు? వారి కాళ్ళు అక్కడ మోపారయ్యా. ధర్మశాస్త్రం మందసాన్ని ఎవరైనా ముట్టుకుంటేనే చంపేస్తావు కదా, అంత పవర్ఫుల్ కదా నీవు. అలాంటిది అన్యులు వచ్చి, పాపులు వచ్చేసి దాన్ని అపవిత్రం చేశారు, కాల్చేశారు, తొక్కారేంటి అని బాధపడుతుంటే ఇర్మీయా గారు ఒక ప్రవచనం రాశాడు. 70 ఏళ్ల వరకు ఈ దేశం నిర్జనంగా ఉంటుంది. ఇది జరగకుండా ఉండాలంటే మీరు యెహోవా వైపు తిరగండి అన్నాడండి. ఇది జరగకుండా ఉండాలి, రాబోతున్న ఉగ్రత ఇది ఇలా ఉంటుందని చెప్పాడండి. ఇది జరగకుండా ఉండాలంటే మీరు యెహోవా వైపు తిరగండి, మారు మనసు పొందండి, ఐగుప్తు మీద ఆధారపడకండి అని ఎన్నో బలమైన మాటలు రాశాడండి. ఈ మాటలు మనకు తెలియాలంటే ఇర్మీయా గ్రంథము 25వ అధ్యాయము 11వ వచనంకి వెళ్దామండి. ఇర్మీయా గ్రంథము 25వ అధ్యాయము 11వ వచనం, పేజీ నంబర్ 648 అండి, పాత నిబంధనలో. ఇర్మీయా గ్రంథము 25వ అధ్యాయము 11వ వచనం. 9వ వచనం చదువుతాను. సైన్యం మొదలకు అధిపతి యెహోవా ఇలాగూ సెలవిచ్చుతున్నాడు, మీరు నా మాటలను ఆలకింపపోతిరి గనుక నేను ఉత్తర దేశంలో ఉన్న సర్వ జనములను, అనగా నా సేవకుడైన నెబుకద్నెజరును బబులోను రాజును పిలువనంపించుచున్నాను. ఈ దేశం మీదికి, దాని నివాసుల మీదికి, చుట్టూనున్న ఈ జనులందరి మీదికి వారిని రప్పించుచున్నాను. ఈ జనులను శాపగ్రస్తులుగాను, విస్మయాస్పదముగాను, హాస్యాస్పదముగాను, ఎప్పటికీ పాడుగాను ఉండజేసేదను. సంతోష నాదములను, ఉల్లాస శబ్దమును, పెళ్లి కుమారుని స్వరము, పెళ్లి కుమార్తె స్వరము, తెలుగలరాడ ధ్వనిని, దీపకాంతిని వారిలో ఉండకుండా చేసేదను. ఈ దేశమంతయు పాడుగాను నిర్జనముగాను ఉండును. ఈ జనులు 70 సంవత్సరములు బబులోను రాజునకు దాసులుగా ఉండెదరు. యెహోవా వాక్యదే. 70 సంవత్సరములు గడిచిన తర్వాత వారి దోషను బట్టి నేను బబులోను రాజును, ఆ జనములను, కల్దీయుల దేశమును శిక్షింతును అని చెప్పాడండి. దేశం ఎలా ఉండబోతుందో 70 ఏళ్ళు అవన్నీ ఇర్మీయా గారు చాలా స్పష్టంగా వివరించి చెప్పారు. ఇది రాకుండా ఉండాలంటే ఏం చేయాలి? మీరు దేవుని వైపు తిరగండి, మీ మనసును దేవుని వైపు తిప్పుకోండి అని ఇర్మీయా ప్రవక్త గారు స్పష్టంగా సవాళ్ళతో వినయంగా రాజుగారికి, సామాన్యులకు, అధికారులకు, పెద్దలకు అందరికీ వివరించుకుంటూ వస్తున్నాడండి. ఈ దేశం నిర్జనమైపోతుంది, పాడైపోతుంది, యెరూషలేం దేవాలయం కూల్చబడుతుంది, శత్రువుల చేతికి దీన్ని అప్పగించబోతున్నాడు. ఏమండి, ఇక సంతోషం అనేది ప్రాంతంలో ఉండదు అని ఎన్నో విషయాలు చెప్పాడు. మరి దీనికి విరుగుడేంది? మనం దేవుని వైపు తిరుగుదాం, పరవ మీద ఆధారపడకూడదు, మన దేవుని పైన ఆధారపడదాం అని చెప్పాడండి. కానీ ఆ ప్రవక్త మాట ఎవ్వరు పట్టించుకోలేదు. ప్రియ దేవుని పిల్లలారా, అక్కడ కొద్దిమంది ఉంటారు కదా, ఇది యెహోవా నివాసమున స్థలం, దీనిని నరుడెవడైనా ముట్టగలడా? పూర్వకాలం నుంచి అలా జరిగిందా? దీన్ని ఎవరైనా బంధించగలడా? ఇక్కడ దేవుడు శాశ్వతకాల నివాసం చేస్తారని ప్రవచనాలు ఉన్నాయి కదా. బబులోను రాజుకు మన దాసులుగా వెళ్ళిపోమని యెహోవా దేవుడు యెషయా గారి ద్వారా ప్రవచనాలు చెప్పాడు కదా అని కల్పించి కల్పన కథలు చెప్పారండి. పాపం జనాలు నమ్మేశారు, రాజుగడుగును నమ్మించారు. కానీ రాబోతున్న ఉగ్రతను చాలా స్పష్టంగా దానియేలు గారు చెప్పారు. ఇర్మీయా గారు బోధించారు, ఎవ్వరు పట్టించుకోలేదు. అన్నట్టుగానే నాశనం రానే వచ్చింది. నీకు చెప్పి రావడానికి అది మరణం కాదు బిడ్డ, నాశనం. మరణం నువ్వు చెప్పే వస్తుందిలేండి. ఎందుకంటే పుట్టామంటే ఆల్రెడీ డిసైడ్ అయిపోయింది మన మరణం, చచ్చిపోతామని. మరణం తెలియదండి, నేను చచ్చిపోతానని అనుకోలేదండి అనడం అబద్ధం. అది నేను పుట్టానంటే కన్ఫామ్ చచ్చిపోతాను. ఎప్పుడు ఖచ్చితం తెలుస్తుంది నాకు, భవిష్యత్తులో నేను చచ్చిపోతాను. అవునండి, అందరం చచ్చిపోతాం. సంవత్సరం లేట్ ఏమో కానీ ఖచ్చితంగా చచ్చిపోతాం. ఇంతే. ఇది అర్థమైతే మహాజ్ఞానం ఈ పదంలోనే ఉంది. ఓకేనండి. రాశాడండి ఆ గ్రంథాన్ని చేత పట్టుకొని బబులోను దేశానికి పారిపోయిన వ్యక్తి ఎవరు? ఇగో ఈ దానియేలు తన స్నేహితులండి. 70 ఏళ్ళు ఆ ఇర్మీయా గారి మాటలు మనసులో పెట్టుకున్నాడండి ఆయన, 70 సంవత్సరాలు. ఆ తర్వాత దానియేలు గ్రంథానికి వెళ్దాం. ఇప్పుడు దానియేలు గ్రంథం 9వ అధ్యాయం, పేజీ నంబర్ 740 అండి. అప్పుడు 3వ వచనం, 2వ వచనం, నేను యెహోవా తన ప్రవక్త ఇర్మీయాకు సెలవిచ్చి తెలియజేసినట్టు యెరూషలేము పాడుగా ఉండవలసిన 70 సంవత్సరములు సంపూర్తి అగుచున్నవని గ్రంథం వలన గ్రహించి తిని, అంతటా నేను గోనపట్ట కట్టుకొని ధూళి తలపైన వేసుకొని ఉపవాసం ఉండి ప్రార్థన విజ్ఞాపన చేయుటకే
నా మనసును నిబ్బరం చేసుకుంటేనని రాయబడిందండి. ఆ గ్రంథం చదువుతుండగా అర్థమైపోయింది, 70 ఏళ్ళు గతించిపోయాయా. చూశారు ప్రియది, ఎందుకంటే చిన్న వయసులో అక్కడికి వచ్చిన ఆయన తన భక్తి వల్ల, తనకున్న దేవుని యందు విశ్వాసం వలన అంచెలంచె దాసుడైన ఆయన, బానిసగా అయిన ఆయన ఆ దేశంలో పాలించే స్థాయికి తీసుకెళ్ళాడండి. నిజం ప్రియ దేవుని పిల్లలారా, రాబోతున్న పరిస్థితులు ఎలా ఉన్నా పర్వాలేదు, మనము దేవునికి అనుకూలమైతే దేవుడు మనను సురక్షితంగానే ఉంచుతాడు అనేది నిజం. మిగతా వారి గురించి మాట్లాడతలేనండి. అయ్యో నేను బాగున్నాను ప్రభువా, నేను కాదు, నా దేశమంతా, నా ప్రజలందరూ బాగుండాలని ప్రయాసపడే వారికి అది దక్కుతుంది. కాబట్టి దానియేలు గారు దాసుడికి వెళ్ళిపోయాడు. ఎందుకంటే తను చేసిన పాపం ఏమీ లేదండి. తాను, తన కుటుంబము, తన స్నేహితులు దేవుని యందు భయభక్తులు కలిగి ఉన్నారు. ఈ దేశం పాడవకూడదు, మనమంతా దేవుని వైపు తిరుగుదామని ఇర్మీయా గారికి వీరు సపోర్టుగా నిలిచారు. ఆయన బబులోను దేశానికి వలస వెళ్ళిపోయారండి. వలస వెళ్ళిపోయిన ఆయన దాసుడుగా ఉన్న తన భక్తిని మాత్రం కొనసాగించాడండి, జోసెఫ్ లాగా. కాబట్టి తన భక్తి, దేవుని యందు విశ్వాసం దాసుని స్థితి నుంచి ఆ ప్రాంతానికి పాలకుని స్థితిగా మార్చింది. యోసెఫ్ కూడా అంతే కదా, దాసుడిగా అమ్మబడ్డాడు, ఆ దేశానికి పాలకుడు అయ్యాడు. కాబట్టి భక్తి విశ్వాసాలు ఎప్పుడు పోగొట్టుకోకండి. ఇప్పుడు ఇలా ఉన్న, భవిష్యత్తులో ఇంకేం జరిగినా విశ్వాసం, ఏదో ఇంత ప్రార్థన చేసిన దేవుడు ఏం చేశాడు అని అజ్ఞానిగా మాట్లాడకు. నీ భక్తి ఎప్పుడైనా నేను ఉన్నత స్థితిలోనే ఉంచుతుంది. ఇతరులను చూసి నువ్వు కుడి ఎడమ అయ్యావు అనుకోని ఇక మనం ఏం చేయలేం. ఏమండి, అలాగ యోసేపు గారు కూడా అట్లా నిలబడ్డారు. దాసుడైన ఆయన పాలకుడయ్యాడు. దానియేలు గారు దాసుడిగా అమ్మబడ్డారు, చెరగొనిపోయారు. ఆయన పాలకుడయ్యాడు ఆ ప్రాంతానికి. దేనివల్ల అంటే కేవలం భక్తి వల్లనే. ఆయన పాలకుడయ్యాడు, అధికారి, రెండో అధికారి ఆయన, ముఖ్యుడు దానియేలు గారు. ఆ దానియేలు గారికి ప్రజలందరిలో పేరుంది, రాజు దగ్గర బలమైన గుర్తింపు ఉంది. సింహాలను వేసినా చంపబడలేదు అని చరిత్ర ఉంది ఆయనకు. దేవుని ఎదుట మంచి పేరు ఉంది, రాజ్యంలో మంచి పేరు ఉంది, యూదా దేశంలో మంచి పేరు ఉంది. అన్నిట్లో ఆయన చాలా గొప్పవాడండి. తన తిన్నదానికి తిండి కరువైంది అనుకుంటున్నారా, అధికారం లేదనుకుంటున్నారా, ఉద్యోగం లేవనుకుంటున్నారా, అన్ని విషయాలున్న తన దృష్టి అంతా ఎప్పుడు గ్రంథాలు చదవడం, అంటే బైబిల్ని. 70 ఏళ్ళుగా ప్రార్థన చేస్తున్నాడండి. దేవుడా, నా దేశం తిరిగి కట్టబడాలి, యెరూషలేం తిరిగి కట్టబడాలి, మందిరం తిరిగి కట్టబడాలి, అక్కడ ప్రార్థనలు జరగాలి, అక్కడ బలులు జరగాలి, ఏమండి అక్కడ యాజకులు సేవ చేయాలి, అక్కడ ప్రవక్త ఉండాలి, నా దేశం నిర్జనమైపోయింది అని 70 ఏళ్ళు ప్రార్థన అండి. ఆయన ప్రార్థన వయసు 70 సంవత్సరాలుగా మొరపెట్టుకుంటున్నాడు దేవుణ్ణి. అనుకున్నట్టుగానే 70 ఏళ్ళు గతించిపోయాయండి. ఆయన ఉపవాసాన్ని కూర్చున్నాడు. దానియేలు లాంటి ప్రవక్త, దేవుని యందు మంచి గుర్తింపు ఉన్న ప్రవక్త, భయభక్తులు కలిగిన ప్రవక్త, రాజు చేత ఎన్నిక చేయబడిన మంచి వక్త, ఇంత గొప్ప గనుడు, అన్ని రంగాలలో గొప్ప స్థితి అండి. ఆ స్థితిని మనం పొందలేం ఎప్పటికీ. అంత ఉన్నతమైన స్థాయిలో ఉన్న వ్యక్తి గోనెపట్ట కట్టుకొని, ఏమంటే బూడిదలో కూర్చుండి, తలపైన బూడిద వేసుకొని ఉపవాసం ఉండి ప్రార్థన చేయించున్నాడు అంటే మీరు అర్థం చేసుకోండి. దీని దేశభక్తి అనాలన్నా, దైవభక్తి అనాలన్నా, అయ్యో నేను మాత్రం బాగున్నాను ప్రభువా అనుకునే స్థాయిలో లేడండి. నేను కాదు, నా దేశ పరిస్థితి అంతా బాగుండాలి. ఆయన బబులోను నాశనం కోరుకోవట్లేదు, నా దేశం తిరిగి కట్టబడాలని కోరుకుంటున్నాడు, మందిరం కట్టబడాలని కోరుకుంటున్నాడు. అంతటి గనుడే ప్రార్థనలు చేస్తున్నాడు అండి, ఉపవాసం అండి. ఈరోజు ఉపవాసం అనేది, ప్రార్థన అనేది హేళన అయిపోయింది మన మధ్యలో హేళన అయిపోయింది. మిగతా వారికి అదొక ఆచారం అయిపోయింది. దానియేలు కంటే గొప్పవాళ్ళమా మనం? చెప్పండి. దానియేలు కంటే గొప్పవారమా మనం? దానియేలు పేరు ఎత్తడానికి కూడా అర్హత లేదుగా మనకు, ఆయన నీతి అనే విశ్వాసంలో. అంతటి వాళ్ళే ఉపవాసముడు దేవుని సన్నిధిలో చిన్నపిల్లలాగా, అమాయకుల్లాగా, ఏమండి ఒదిగిపోయి ఆ ప్రభు సన్నిధిలో కూర్చొని దేశ పరిస్థితుల కోసం ఎంత విజ్ఞతతో మొరపెడుతున్నారండి. గొప్పవాళ్ళండి ఎప్పుడు అణిగిమణిగే ఉంటారు. గొప్పవాళ్ళు ఎప్పుడు అణిగిమణిగే ఉంటారండి. అది సమాజంలోనైనా దేవునిలోనైనా. మనమే కాస్త ఎగిసిపడతా ఉంటాం. నిజం, ఎగిసిపడతా ఉంటాం, ఎందుకో అర్థం కాదు. దానియేలు అండి, ఏం తక్కువ ఉందని ఆయన ఉపవాస ప్రార్థన చేయాలి? ఏం తక్కువ ఉంది ఆయనకు? ఏం తక్కువ ఉంది ఆయనకు? చెప్పండి అమ్మ, ఏం తక్కువ ఉంది ఆయనకు? అధికారం లేదనా? చెప్పండి. గుర్తింపు లేదనా? ధనం లేదనా? ఆరోగ్యం లేదనా? అన్నీ ఉన్నవాడే దేవుని సన్నిధిలో ఉపవాసమును మొరపెట్టుకుంటున్నాడు. ప్రభువా, మీరు సెలవిచ్చిన 70 సంవత్సరాలు అయిపోయింది ప్రభువా, దయచేసి ఇప్పుడైనా కరుణించండి, నా దేశం వైపు తిరగండి, ప్రజలందరూ ఒక దగ్గరికి చేర్చండి. చూశారా,
అంటే బబులోను దేశంలో ఉన్న తను అది కోరుకోలేదు. నా మందిరం కూల్చివేయబడింది, అది కట్టబడాలి. ఈరోజు అంత జ్ఞానం ఉందంటారండి మనకు. కొత్త నిబంధన కలిగిన వాళ్ళం, దానియేలు కంటేను, నోవాహు కంటేను, యోబు కంటేను ఎక్కువ విశ్వాసం కలిగిన వాళ్ళం, ఎక్కువ భక్తిగా ఉండవలసిన వాళ్ళం. సంఘక్షేమం కోసం ప్రార్థన చేసిన సందర్భాలు మన జీవితంలో ఉన్నాయా? చేస్తున్న వారిని అనట్లేదని. నీ కుటుంబం బాగుండాలని చేసుకున్న సందర్భాలు ఉన్నాయా? అంతెందుకు, నువ్వు చేసిన పాపానికి నువ్వు క్షమాపణ అడుక్కుంటున్నావా దేవుని దగ్గర? నువ్వు చేసిన దానికే 24 గంటలు ఎంత అనొద్దు కానీ ఎంత దుర్మార్గంగా ప్రవర్తిస్తున్నావో తెలుసా నీకు? దీని కొరకైనా దేవుని దగ్గర క్షమాపణ అడుక్కుంటున్నావా? ఇలా చేయకూడదు కదా క్రైస్తవాన్ని, ఇలా మాట్లాడకూడదు కదా, ఇలాంటివి చూడకూడదు కదా, ఇలాంటివి నేను వినకూడదు కదా, ఈ ఉందా అండి భయం మనకు? ఆయన బాగలేక కదండి, ఆయన అన్ని రకాలుగా బాగున్నాడు. భక్తిపరుడు, నీతిమంతుడు, ఉగ్రతను తప్పించే నీతిమంతుడు అండి ఆయన. రాబోతున్న ఆ దేశం మీదకి జరగబోతున్న ఉగ్రతను కూడా తప్పించే సామర్థ్యం ఉందన్నమాట దానియేలు గారికి. అందుకే అన్నాడు, ఈసారి దానియేలు నువ్వు అక్కడున్న తప్పించా అన్నాడు. అంటే ఎన్నోసార్లు ఆ దేశం మీదకి రాబోతున్న ఉగ్రతను దానియేలు దాపించారు. అలాంటి వ్యక్తి దేవుని సన్నిధిలో మొరపెట్టుకొని చిన్న పిల్లలాగా ఒదిగిపోయి, ప్రభువా నా దేశాన్ని కాపాడండి, దయ చూపించండి, 70 సంవత్సరాలు గతించింది, ఇప్పటికైనా మా దేశం వైపు తిరిగి రండి, మాకు ఆరాధనలు లేవు, బలులు లేవు, జనమంతా ఎక్కడెక్కడో విస్తరించిపోయారు. ఎంత విధేయత ఉందని సంఘం పట్ల, దేశం పట్ల. మనకేముంది చెప్పండి ప్రియ దేవుని పిల్లలారా? మనకేముంది? ప్లీజ్. కాబట్టి దీక్షతో మనం ఉపవాస ప్రార్థన చేయవలసిన రోజులు వచ్చాయి. మన సంఘం ముఖ్యంగా సంఘంలో ఉన్న సభ్యులందరి కోసం ప్రార్థన చేయాలి. ఎవ్రీ డే పర్సనల్గా, ఫ్యామిలీ ప్రేయర్లో ఖచ్చితంగా ఉండేవి. లేకపోతే కష్టం సుమా. ఇవి కలిగి ఉంటే నీ నీతి రాబోతున్న పరిస్థితులు ఎంత దుర్మార్గంగా ఉన్నా పర్వాలేదు, ఎంత కఠినమైన చట్టాలు వచ్చినా పర్లేదు, నిన్ను దేవుడు తలగానే ఉంచుతాడు. వీలైతే నేను పాలకునుగానే చేస్తాడు. ఈ ప్రవచనాలు సాక్ష్యం. లేకపోతే అంటే వారితో పాటు మన శ్రమను అనుభవిస్తాం. ఈరోజు నా దేశానికి ఇలాంటి పరిస్థితి రాకపోవడానికి నీ తప్పు లేకపోవచ్చు, కానీ ఇలాగే నువ్వు విశ్వాసంగా నిలకడగా ఉంటే నీకేం కాదు, నువ్వు బెటర్ పొజిషన్లో ఉంటావు. కాబట్టి ప్రియ దేవుని పిల్లలారా, మనమందరం దానియేలు లాంటి మనసు కలిగించుకొని ఇప్పుడు దేశ పరిస్థితి కోసం ఖచ్చితంగా మొరపెట్టుకుందాం. ఒకటి, దేశ పరిస్థితి. రెండోది, మన సంఘాల విస్తరణ, సంఘాల క్షేమం, మన కుటుంబాల క్షేమం, మన వ్యక్తిగత విశ్వాసం. ప్లీజ్ వీటన్నిటి కోసం ప్రార్థనలు చేసుకుందాం. దయచేసి